హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. మీరు డిగ్రీ జాయిన్ అవ్వాలనుకుంటున్నారా? అది కూడా ఎటువంటి డబ్బులు లేకుండా జాయిన్ అవ్వాలనుకుంటున్నారా? అంటే గవర్నమెంట్ హాస్టల్స్ లో మీరు జాయిన్ అవ్వాలనుకుంటున్నారా? అది అబ్బాయిలు కావచ్చు, అమ్మాయిలు కావచ్చు. ఈ వీడియో మీకోసం నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ వాళ్ళకు కూడా చేయండి. తప్పకుండా స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి. సో డిగ్రీ గురుకుల ప్రవేశాలు అంటారనమాట. డిగ్రీలో ఎలా జాయిన్ అవ్వాలి, ఎప్పుడు ఎంట్రన్స్ ఉంటుంది, సో ఏ విధంగా మనం జాయిన్ అవ్వచ్చు అనేది మనం ఈ వీడియో తెలుసుకుందాం. నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఒక్కరికి షేర్ చేసినా హెల్ప్ అవుతుంది వాళ్ళకు కూడా. ఏప్రిల్ 28న గురుకుల డిగ్రీ ప్రవేశ పరీక్ష. దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ ఏప్రిల్ 12. తెలంగాణ మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ సంక్షేమ, ఎస్సీ సంక్షేమ, ఎస్సీ సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాలలో 24-25 సంవత్సరానికి గాను ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదలైంది. ఏప్రిల్ 28న నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష టీజీఆర్డీసీ సెట్ 2024 ద్వారా డిగ్రీ మొదటి సంవత్సరానికి ప్రవేశాలు కల్పించనున్నారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరం పూర్తి చేసిన అభ్యర్థులు ఏప్రిల్ 12వ తేదీలోగా అడ్మిషన్ల కోసం ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. సంక్షేమ గురుకుల సొసైటీ ద్వారా 15 బాలుర కళాశాల, అంటే అబ్బాయిలకు సంబంధించి 15 కాలేజీలు ఉంటాయి, హాస్టల్స్ ఉంటాయి. అలాగే 15 మహిళా కళాశాలలు, సో అబ్బాయిలకి 15, అమ్మాయిలకి 15 హాస్టల్ అండ్ అలాగే కాలేజెస్ కూడా ఉంటాయి. ఎస్సీ సంక్షేమ గురుకుల సొసైటీ 26 మహిళా కళాశాలలు, ఎస్టీ సంక్షేమ గురుకుల సొసైటీలో 6 బాలుర కళాశాలలు, 15 మహిళా కళాశాలలో సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ ఏడాది ఇంటర్ ద్వితీయ సంవత్సరం పూర్తి చేసిన విద్యార్థులు ఈ పరీక్ష రాయడానికి అర్హులుగా. సో మరిన్ని వివరాలు కూడా మీకు తెలియజేస్తాం. రాష్ట్రంలోని పలు చోట్ల ఉన్న రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలల్లో బీఎస్సీ, బీకామ్, బీఏ, బీబీఏ, బీఎస్సీ ఫ్యాషన్ టెక్నాలజీ, బీఎస్సీ ఆనర్స్ డిజైన్ టెక్నాలజీ, డిజైన్ అండ్ టెక్నాలజీ, బీఎస్సీ లైఫ్ సైన్సెస్, బీకామ్ కంప్యూటర్స్ అప్లికేషన్స్తో పాటు పలు వైవిధ్యమైన కోర్సులు అందుబాటులో ఉన్నాయి. సో ఈ రెసిడెన్షియల్ కళాశాలలో 2023-24లో ఇంటర్ పరీక్షల్లో 50% మార్కులతో పాస్ అయి ఉండాలి. సో రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. 50% మార్కులు అయితే గ్యారంటీగా ఉండాలి. ఇంగ్లీష్లో 40% మార్కులు సాధించాల్సి ఉంటుంది. ఖచ్చితంగా ఇంగ్లీష్లో మాత్రం 40% అయితే ఖచ్చితంగా మార్కులు అయితే ఉండాలి. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5% సడలింపు ఉంది. అంటే 5% తక్కువ ఉన్న ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఎలిజిబుల్ అవుతుందన్నమాట. సో విద్యార్థుల తల్లిదండ్రుల యొక్క ఆదాయం వచ్చేసి సంవత్సరానికి గ్రామీణ ప్రాంతాల్లో అయితే 1.5 లక్షలు, పట్టణ ప్రాంతాల ప్రజల్లో అయితే 2 లక్షలకు మించరాదు. అంటే ఇది ఇన్కమ్ సర్టిఫికేట్ అంటారనమాట. ఈ సర్టిఫికేట్ లో 1.5 పల్లెటూరు వాళ్ళు, పట్టణం వాళ్ళవైతే 2 lakhs కు సంబంధించి మించకుండా ఉండాలి. సో మరి ఎంపిక ఎలా ఉంటుంది అంటే, ప్రవేశ పరీక్షల్లో మెరిట్, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా సీట్లు భర్తీ చేస్తారు. మెరిట్ కానీ రిజర్వేషన్ కానీ, సో ఈ 2 విధానాలను బట్టి మనం ఎంపిక అయితే ఉంటుందట. పరీక్షల్లో ఆర్డీసీ సెట్ 2024 పరీక్షల్లో 150 మార్కులకైతే ఎగ్జామ్ ఉంటుంది. 2.5 గంటల సమయం ఇస్తారు. ఇంటర్ సిలబస్ ఆధారంగానే పరీక్షలు ఉంటాయి. సో మీరు ఏదైతే గ్రూప్ తీసుకున్నారో ఆ గ్రూప్ నుంచి ఇంటర్ ఆధారంగా ఏదైతే సబ్జెక్ట్స్ ఉంటాయో వాటి నుంచి మాత్రమే ఎగ్జామ్ ఉంటుందన్నమాట. ఇంగ్లీష్, తెలుగు భాషల్లో ఆబ్జెక్టివ్ రూపంలో ప్రశ్నలు అడుగుతారు. సో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ అనమాట. ఒక క్వశ్చన్ వచ్చి 4 ఆప్షన్స్ ఆన్సర్స్ ఉంటాయి అనమాట. వాటిలో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. ఓఎంఆర్ సమాధాన పత్రంపై రాయాల్సి ఉంటుంది. సో ఓఎంఆర్ విధానంలో మాత్రమే ఉంటుందన్నమాట. ఇది తెలంగాణ డిగ్రీ రెసిడెన్షియల్ కళాశాలలో చేరే వాళ్ళకి సంబంధించి. తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని, అలాగే నెక్స్ట్ విజిట్ చేస్తారని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ 3 6 0.